ఆపేసి రేపటి నుంచి స్టార్ట్ చేస్తాం. ఈ క్రైమ్కి వెంటనే శిక్షించి దీనికి లా రావాలని కోరుతున్నాను. దోషులను వెంటనే శిక్షించాలి. కావాలి కావాలి న్యాయం, కావాలి 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 న్యాయం. ఈ ఘటనకి నిరసనంగా మేము బీడీఏ ఇంకా ఐఎంఏ తరఫున మీరు కొంచెం సేఫ్గా ఉండాలి, అమ్మాయిలకి ఈ వరల్డ్ ఈజ్ నాట్ అ గుడ్ ప్లేస్ అన్నీ ఎప్పుడూ చెప్తారు మాకు చిన్నప్పటి నుంచి. బట్ నాకు చిన్నప్పటి నుంచి ఎప్పుడూ అనలేదు డాక్టర్ అవ్వద్దు, హాస్పిటల్ సేఫ్ కాదు అని. బట్ ఈ రోజు పోయి మాకు ఇది కూడా తెలిసింది, హాస్పిటల్ కూడా సేఫ్ అవుతూ డాక్టర్ అయ్యేది కూడా మాకు సేఫ్ లేదు. సో ఇప్పుడు మనం ఏం చేస్తే మన ఎగ్జిస్టెన్సే, ఫీమేల్స్ ఎగ్జిస్టెన్సే ప్రాబ్లం అంటే మనం ఏం చేసేది న్యాయం కాకుండా వాళ్ళు ఇంకా ఇప్పుడు కూడా ఏం చేయకపోతే, లా తేకపోతే మనం ఏం చేసేది? జీవితాంతో దేర్ ఇస్ నో ప్రోగ్రెస్ ఇన్ దిస్ కంట్రీ. మళ్ళీ 10 steps బ్యాక్ తీసుకున్నట్లు అవుతాను. బట్ దీనికి లా వచ్చే వరకు అసలు మనం ఊరుకోవద్దు. దానికి లా వచ్చి అందరికీ జస్టిస్ అయ్యి ఇమీడియట్ యాక్షన్, ఇమీడియట్ వాళ్ళకి శిక్షించాలి. అయితేనే న్యాయం జరుగుతుంది, అయితేనే సమాజానికి భయం ఉంటుంది ఇలాంటి పని చెయ్యొద్దు అని. లేదంటే దానికి ఒక లా లేదు అంటే దీన్ని చేస్తే ఇంకొక 10 years ఇలాగే జైల్లో ఉండి బయటకు వస్తామనే బ్రెయిన్లో ఉండిపోయింది అందరికీ. ఫస్ట్ అది చేంజ్ అవ్వాలని నేను కోరుతున్నాను. इंसिडेंट्स होते हैं तो हम अपनी बेटियों को बोलते हैं कि तू घर के बाहर न मत निकल, साथ के अंदर घर पे रहना, बाहर नहीं घूमना, छोटे कपड़े नहीं पहनना. आप हमारे बेटों को क्यों नहीं सिखा रहे? तुम हर वुमन को रिस्पेक्ट दे दो, कुछ अच्छा संस्कार दे दो. उसे शराब का कुछ भी एडिक्शन नहीं होना चाहिए. अगर उसको एडिक्शन हो गया तो वो उस पर मन पे हावी होगा, इसलिए उसके हाथ से वैसा अत्याचार होगा. इसलिए मैं कहती हूँ आप अपने बेटी को नहीं, बेटों को ज़्यादा सिखाओ. यही बस बोल रही हूँ. ఓపీ సేవలు ఈరోజు పొద్దున 6 గంటల నుంచి రేపు పొద్దున 6 గంటల వరకు నిలిపివేయడం జరిగింది. ఎమర్జెన్సీ సర్వీస్ మాత్రము మేము మానట్లేదు. అయితే ఈ ఇన్సిడెంట్స్ అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే 6 నిమిషాలు కష్టపడి ఎంబీబీఎస్ చేసి పీజీ చేస్తున్న అమ్మాయి డ్యూటీలు ఉన్నప్పుడు అమానుషంగా అత్యాచారం చేయడం అనేది చాలా అమానుషకరమైన విషయం. రెండవది, ఇది డాక్టర్లందరినీ కలిసివేస్తున్నది. ఎందుకంటే రేపు పొద్దున డ్యూటీ చేయాలంటే మా గత ఏంటనే భయం మా లేడీ డాక్టర్ అందరిలో వస్తుంది. కాబట్టి ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం. రెండవది ఏంటంటే దీనికి ప్రభుత్వం పరోక్షంగానో ప్రత్యక్షంగానో సపోర్ట్ చేస్తూ ఎవిడెన్స్ చేయడం అనేది ఇంకా అమానుషం. మూడవది ఏంటంటే తెల్లారి ప్రొటెస్ట్ చేస్తున్న డాక్టర్స్ మీద రౌడీయిజం చేస్తూ వాళ్ళందరినీ తన్ని బయటకు వెళ్ళగొట్టడం అనేది మూడవ రేపు. ఇన్ని జరిగినా కూడా ప్రభుత్వం చెల్లడం లేదు. ఒక లేడీ చీఫ్ మినిస్టర్ ఉండి కూడా స్పందించడం లేవంటే చాలా బాధాకరమైన విషయం. కాబట్టి మా ఐఎంఏ అనేది ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని దేశవ్యాప్తంగా ఈరోజు మేమందరం ఈ ప్రొటెస్ట్ చేయడం జరిగింది. మీరందరూ కూడా మాకు సాయం చేసినందుకు, మా మీద సింపతి చూపిస్తున్నందుకు, ముఖ్యంగా మీడియాకు, ప్రజలందరికీ మేము మా ఐఎంఏ బైన్సాబ్ బ్రాంచ్ తరఫున, బీడీఏ తరఫున మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సెలవు.